హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్. మెయిన్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనగానే రెండు మేజర్ స్టెప్స్. ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన డేటా కానీ చేయాల్సిన ప్రాసెస్ కానీ, అలాగే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో ఇది మెయిన్ అండి. మెయిన్గా చాలామంది చేసే మిస్టేక్, ఒకటి వెబ్ ఆప్షన్ దగ్గర చేస్తారు, అలాగే ఇంకొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది మెయిన్గా. అంటే మీరు మాన్యువల్గా సర్టిఫికేట్స్ తీసుకొని మీ నియరెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి కానీ వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది కూడా పర్టికులర్ డేట్ అనేది మీరే చూస్ చేసుకోవాలి, డేట్ టైం అనేది. సో ఆ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రాసెస్ కూడా, మిగతా ప్రాసెస్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ప్రాసెస్ ఆఫ్లైన్లో ఉంటుంది. సో దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. సో ఒక 1 మంత్ నాతో మీకు ఎక్కువ అప్డేట్స్ కావాలి కాబట్టి, అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిన అప్డేట్ చేయాలి కాబట్టి నాతో ఎక్కువ పని ఉండొచ్చు, మీతో నాకు పని ఉండొచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఇది అఫీషియల్ వెబ్సైట్, టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించిన వెబ్సైట్ ఇది. దీన్ని మనకి ఎంసెట్ని వెబ్సైట్గా చేంజ్ చేస్తారు. చేంజ్ చేసిన తర్వాత డేటా అనేది మారిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే మారదు. మెయిన్గా మనకి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంటే ముందు మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఎంసెట్కి ఎలాగైతే అప్లై చేసుకున్నారో సేమ్ కౌన్సిలింగ్ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ ఫీ పేమెంట్ అనేది చేయాలి. జనరల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ, నెక్స్ట్ ఏమైనా మీకు ఇన్కమ్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ ఉంటే అది అడుగుతుంది. అది కంప్లీట్ చేసి ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పాం కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆఫ్లైన్లో మాన్యువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి, సో మీ నియరెస్ట్గా హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మీరు ఏ రోజున వెళ్ళాలనుకుంటున్నారు, అంటే మనకు పర్టికులర్గా డేట్స్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేశాక మీరు ఏ రోజున ఏ టైంకి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా అది స్లాట్ బుకింగ్ కిందకి వస్తుంది. సో స్లాట్ బుకింగ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఏ రోజు వెళ్దాం అనుకుంటున్నారో ఆ రోజు మీరు అంతకంటే ముందే సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. సో మెయిన్గా సర్టిఫికేట్స్కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ కాపీస్తో పాటు జిరాక్స్ కాపీస్ అనేది 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో ఇందులో మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఒకటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్టిక్ వైజ్గా 1-2 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా మీకు కౌన్సిలింగ్ టైంలో ప్రొవైడ్ చేస్తాను. సో స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత, ఏ రోజు వెళ్ళాలనుకున్న తర్వాత ఆ రోజు ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఆ హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఆర్డర్లో సర్టిఫికేట్స్ ఉంచుకోండి. ఖచ్చితంగా క్యాండిడేట్ అయితే ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. స్టూడెంట్ పేరెంట్ ఉంటే ఓకే, మీకు లోపలికి అయితే అలో చేయరు, స్టూడెంట్ని మాత్రమే అలో చేస్తారు. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఆర్డర్లో, వాళ్ళు చెప్పిన ఆర్డర్లో ఉంచుకోవాలి. మీ నెంబర్ విలువగానే వెరిఫికేషన్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై అయినట్లు ఒక కాపీ ఇస్తారు, ఏమేమి సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి, ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారనేది. సో ఆ తర్వాత మీకు వెంటనే మీ మొబైల్ నెంబర్, అక్కడ మీ మొబైల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తారు. మీ మొబైల్ నెంబర్కి క్యాండిడేట్ లాగిన్, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి డాటా అనేది మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులోనే పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కోసం క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు జనరల్గా అర్థం కావడానికి చెప్తున్నాను. మీకు వెబ్సైట్ లైవ్లోకి వచ్చిన తర్వాత మీకు చేసి చూపిస్తాను ఎలా ఎక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనేది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్లో మెయిన్గా మళ్ళీ మీకు లాగిన్ ఐడి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారుగా, పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ లాగిన్ అయిన తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఎంట్రీ అనే ఫామ్ ఉంటుంది, మీకు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఫామ్ ఎనేబుల్ అవుతుంది. సో మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి
రెడీ టు ఆప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు అంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కంటే ముందే లిస్ట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. మెయిన్గా ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ వీటన్నిటికి సంబంధించి ఐడియా ఉండాలి. ఎందుకంటే ముందే మీరు చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీకు ఈజీ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే కాలేజ్ కోడ్ మిస్ అయితే మీకు సీట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక కాలేజ్కి బదులు ఇంకో కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెరిట్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా నార్మల్ కాలేజ్ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా కాలేజ్ కోర్స్ కోడ్ అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఒకవేళ మిస్ అయితే మాత్రం మీకు అనుకున్న సీట్ రాకపోవచ్చు, లేదా మీకు కాలేజ్లోనే సీట్ రాకపోవచ్చు. సో మీకు ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ మిస్ అయిందంటే నెక్స్ట్ రౌండ్లో ఆ సీట్ వస్తేనే గ్యారెంటీ అయితే మళ్ళీ ఉండదు. సో ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అంటే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది రెడీగా ఉంచుకొని మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఆప్షన్స్ని సేవ్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ కూడా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ప్రాసెస్ కూడా నేను చెప్తాను. జస్ట్ ఇది మీకు ఐడియా పైన మీకు ఎట్లా ఉంటుంది, ఏ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలవడానికి చెప్తున్నాను. సో సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ లాగౌట్ కావాలి. మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ సీట్ అలాట్మెంట్ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందా లేదా అనేది చూపిస్తుంది. ఒకవేళ సీట్ వస్తే మీరు నెక్స్ట్ కన్ఫర్మేషన్కి సంబంధించి ఫీ పేమెంట్ చేయాలి ఉంటుంది. అలాగే కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. అలాగే మళ్ళీ మీరు నెక్స్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే ఆ కాలేజ్లో కంటిన్యూ అవ్వాలనుకున్నా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. సో ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి జిరాక్స్ కాపీస్తో కూడా ఒరిజినల్ కాపీస్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ అవి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసి దాన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. సో ఇది మీ వరకు ప్రాసెస్. మిగతా ప్రాసెస్ అంతా సీట్ అలాట్మెంట్స్ వీటన్నిటికి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు డేట్స్ రిలీజ్ అవ్వగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకు 2-3 డేస్లో ఇవ్వబోతున్నారు. అప్డేట్స్ రావచ్చు. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.